బాలాజీ గారు ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్కారం మిత్రులకు, మీకు అందరికి వీక్షకులకు నమస్కారం. చెప్పండి. ఇప్పుడు ఎన్టీ రామారావు మాజీ ముఖ్యమంత్రి. తర్వాత ఎన్టీ రామారావు రాజకీయాలలో ఒక పెద్ద మార్పు తెచ్చినటువంటి మహనీయుడిగా పేరుంది. సో ఆయన ప్రోడక్ట్ లో, అంటే ఆయన పార్టీ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారికి అభిమానం ఉన్నది. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్దగా ఈ విగ్రహాల విషయంలో అంటే మన పార్టీ వాళ్ళదే ఉండాలి, మనయే ఉండాలి అనేటువంటి పెద్ద పట్టింపు అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుగా నాకు ఇక్కడ నాకున్న నాలెడ్జ్ లో అట్లాంటి పట్టింపు ఏం లేదు. కాంగ్రెస్ ను వ్యతిరేకించినటువంటి అంబేద్కర్ ను ఇలా కాంగ్రెస్ పార్టీని నెత్తినెత్తుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రతిపక్ష నేత అయినటువంటి వాజ్పేయి గారిని మన దేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితికి పంపినటువంటి అది ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీకి కొంత బ్రాడ్ విజన్ ఉన్నది, బ్రాడ్ గా ఆలోచించే అది ఉన్నది. కాబట్టి ఆ క్రమంలో పెద్దగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు డొమెస్టిక్ టెర్మినల్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినారు. అట్లా అంటే ఉన్నాయి. నేను ఏమంటున్నా, ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ పాలసీకి వ్యక్తులు కొంతమంది అక్కడిక్కడ ఉండొచ్చు, కానీ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల్లో పెద్దగా అంత వ్యతిరేకత లేకపోయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడితే అది వాగ్దానం అప్పుడు ఆడ చేసినారు. అది మన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో నేను కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. సో ఆ టైంలో ఆయన అక్కడ వాగ్దానం చేసినాడు. దానివల్ల ఆ సెటిలర్ ఓట్లు వస్తాయనేటువంటి ఆలోచనతోటి చేసిన మాట వాస్తవము. సో అప్పుడు కానీ వాస్తవం చెప్పాలంటే ఆయన ఊహించినట్టుగా ఆ సెటిలర్ ఓట్లన్నీ ఏం రాలే. అవన్నీ కూడా ఓటింగ్ రాకుండా ఆగిండ్రు వాళ్ళు. అదొకటి గమనించాలి మనం. ఆ ఓట్లతో గెలిచినాం అనుకుంటే ఇంకా కొద్దిగా మైనార్టీ ఓట్లు వచ్చినాయి, కానీ అజరుద్దీన్ పెట్టడం వల్లనో లేకపోతే కొంత ఎంఐఎం ఎంఐఎం యొక్క వెన్నుదన్ను కారణంగా మైనార్టీ ఓట్లు వచ్చినాయి, కానీ సెటిలర్ ఓట్లు ఏం రాలేదు. నేను అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నా, అక్కడ తిరిగినా, నాకు అది అనుభవం ఉన్నది. సో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము సెటిలర్స్ ఓటింగ్ రాలేదు చాలా మంది. సో ఎక్కువ సంఖ్యలో సెటిల్ రాలేదు. వాళ్ళు వాళ్ళ యొక్క సెటిలర్స్ ఎప్పుడు కూడా మీరు ఎంత కలుపుకొని ఎంత చేసినా కూడా వాళ్ళ ఆంధ్ర అస్తిత్వం కోసం, ఆంధ్ర కోసమే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ అస్తిత్వం కోసం వాళ్ళు ఏం వెనుదనగా నిలబడరు. వాళ్ళ యొక్క అవకాశాలను బట్టి, అవసరాలను బట్టి టిఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు, బీజేపీ కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు. కానీ అది వాళ్ళ ప్రాంత అస్తిత్వం, ప్రాంతానికి సంబంధించినటువంటి పూర్తి ఫీలింగ్ ఉంటది. వాళ్ళు ఇక్కడికి వచ్చి 100 ఏళ్ల కింద వచ్చినటువంటి ఆంధ్ర ప్రాంత వ్యక్తులు కూడా ఆంధ్ర అంటేనే ప్రేమ అభిమానాలు చూపిస్తారు, కానీ తెలంగాణ పట్ల కొంత వివక్షనే ఉంటది. ఇక అది మనం దాన్ని ఏం చేయలేం. వాళ్ళ బ్లడ్ లో అది వచ్చింది, అట్లా ఉన్నది. దాన్ని తెలంగాణ ప్రజలు బాగా ఏమంటే సర్దుకపోయే సమయం టైప్ కాబట్టి మన అందరిని అడ్జస్ట్ అవుతున్నాం. ఎవరినైనా ఆంధ్రనే కాదు, అంటే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి మార్వాడీస్, లేకపోతే ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చినటువంటి తమిళ అందరితోటి తెలంగాణ, హైదరాబాదు మినీ హైదరాబాద్, మినీ ఇండియాగా అందరితోటి అడ్జస్ట్ అయ్యేటువంటి మనస్తత్వం మనకు తెలంగాణ వాళ్ళకు ఉన్న దృష్ట్యా పెద్ద గొడవలు లేవు, పెద్ద అది లేదు. ఈ విగ్రహం విషయంలో ఆయన ఎవరు రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేసిన దాంట్లో భాగము ఆయన బర్త్డే వచ్చింది కాబట్టి ఆ విగ్రహం చాలా ఫాస్ట్ గా అయింది. అదే విగ్రహమో లేకపోతే విగ్రహమో లేకపోతే సర్దార్ సర్వై పాపన్న విగ్రహం తయారు కావాలంటే ఏళ్ళు పడుతుంది, కానీ అదే ఎన్టీ రామారావు విగ్రహం అయితే తొందరగా అవుతుంది కాబట్టి తొందరగా అయింది, తొందరగా పెట్టేసినారు. సో మన వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవద్దని అంటే మరి మన వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత చొరవ చూపించిండ్రు, ఎంత మంది పెట్టిండ్రు అనేది టిఆర్ఎస్ కూడా ఒకసారి ఆవిష్కరణ చేసుకోవాలా. ఏదేమైనా కూడా ఒక్క విషయం స్పష్టం, మనము
తెలంగాణ భౌగోళికంగా తెచ్చుకున్నాము. తెలంగాణలో తెలంగాణ పాలకులు వచ్చినారు. తెలంగాణ అసలు నికార్సి బిడ్డ అయినటువంటి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు మరొక ముఖ్యమంత్రి అయిండు. ఎవరైనా కూడా ఒక ఇండైరెక్ట్ డామినేషను, ఆధిపత్యము ఆంధ్ర వాళ్ళది అనేక రంగాలలో. అది కాంట్రాక్ట్ లో కావచ్చు, రియల్ ఎస్టేట్ లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వార్తలేదు? సరే కేసీఆర్ ఓకే, మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకు అట్లే ఉంది? మరి కేసీఆర్ వచ్చినప్పుడే మారినప్పుడు, కేసీఆర్ అనేటోడు ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం కదా. ఆయనప్పుడే మారినప్పుడు ఒక జాతీయ పార్టీ పెద్ద అరమరికలు లేకుండా పెద్ద అంటే తెలంగాణ ఫుల్ ఫీలింగ్ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం కాదు కదా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఓకే కాదుగా. సో మీరే ఒప్పుకుంటారు, మనం ఎంత పెద్దగా ఆశించాల్సిన అక్కర్లేదు. మీరే ఒప్పుకుంటారు. నేనేమంటా అంటే ఓవరాల్ గా భరత్ గారు, ఓవరాల్ గా మనము ఇండైరెక్ట్ గా ఇంకా ఆధిపత్యంలో, ఆంధ్ర ఆధిపత్యంలో కొనసాగుతున్నాం అనేది చాలా స్పష్టం. కేసీఆర్ గారు ఉన్నా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూడా ఆధిపత్యం అయితే కొనసాగుతుంది అనేది చాలా స్పష్టము. ఒకసారి బీజేపీ ఒపీనియన్ తీసుకుందాం. ప్రేమేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, భరత్ గారు ఒక్కసారి, శరత్ గారు 1 minute, ఒక్క నిమిషం. శరత్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారి తర్వాత మీరు చెప్పండి, లేదా అర్జెంట్ పాయింట్ అయితే 30 seconds. జస్ట్ ఒకటే 30 seconds, నాట్ మోర్ దెన్ దట్. విషయం ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ డిఎన్ఏ లేదు, ఫస్ట్ పాయింట్. కత్తి వెంకటస్వామి గారు ఇట్లా నిర్మోహమాటంగా మాట్లాడి పాపం అతని రాజకీయ జీవితాన్ని చాలా పణంగా పెడుతున్నాడు అని నా బాధ. నాకేముందంటే మా వెంకటస్వామి గారికి ఏదైనా పోస్ట్ రావాలి, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆయన ఎదగాలని నేను చూస్తుంటే. పెద్దవాడి నీకు తెలుసు సత్యం ప్రియాంత సత్యాన్నే ప్రియాంకనే చెప్తున్నా నేను. ఓకే ప్రేమేందర్ రెడ్డి గారు.